పేర్ని నాని గారండి. పేర్ని నాని గారు ఈ మధ్యకాలంలో గతం నుంచి చాలా ఫైరు, ఇప్పుడు వైల్డ్ ఫైర్ అయిపోయాడు ఆయన. అసలు మామూలుగా మాట్లాడట్లేదు ఆయన. సో ఏం మాట్లాడినా రాజకీయ పరంగా మాట్లాడొచ్చు, దాన్ని ఎవరు కూడా కాదనరు, మాట్లాడకూడదు అని కూడా అనరు. కానీ కొంతమంది నేతలు మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయంటే పర్సనల్ అటాక్లకి వెళ్ళిపోతున్నారు. మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మహిళలు అంశాన్ని మాటికి తెర మీదకి తీసుకొస్తున్నారు. మహిళలను అవమానించే రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది వస్తున్న టాకు. అసలు ఏం మాట్లాడారు? ఇప్పుడు పేరు నాని అసలు ఇమేజ్ చూడండి. ఆ ఇమేజ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఆ బయట కూడా నేను వినిపిస్తాను. ఆ ఇమేజ్ చూడండి, ఎంత ఫైర్లో అంటే బగ మండిపోతున్నారు బందర్ బాస్. ఎందుకంటే మరి ఆయనకి ఊడిపోవడమో లేకపోతే మొన్న ఇబ్బందులు అవ్వడం, రైస్లో తిరిగి డబ్బు కట్టించడం, ఇంకా చాలా జరిగినాయి కదా. అవన్నీ ఆయన్ని కలిచివేస్తున్నట్టున్నాయి, అవన్నీ ఆయన్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాయి. దాంతో ఆయన రగిలిపోతున్నారు. ఓకే, రగిలిపోవచ్చు, తప్పులేదు. మొన్న ఒక రప్ప అని ఒకటి తీసుకొని జనాల మీద పడేశారు. ఆ ఫ్లెక్సీ ఎవడ పెట్టాడో కానీ ఆ రప్ప ఆంధ్రప్రదేశ్ అంతా రప్ప ఆడిస్తుంది. ఎవరు మాట్లాడినా అదే రప్పయే. మరి ఎవరికెవరు రప్ప చేసేస్తారు? ఎందుకు చేసేస్తారు? ఏంటి అని నడుక్కోవడాలేంటి? నడుగుతామని హెచ్చరికలేంటి? ఎవరిని ఎవరు హెచ్చరిస్తారు అన్నది వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, ఏదో సినిమా డైలాగ్ కదా అని వాడేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా డైలాగులు రాజకీయ పరంగా వైరల్ అవుతూనే ఉంటాయి, మనం చూస్తుంటాం రెగ్యులర్గా చాలావి. ఆ సినిమాలో డైలాగులు అన్నీ కూడాని ఆ భీమ్లా నాయక్ అనో, లేకపోతే ఖుషీలోనో, లేకపోతే ఆయన మ్యానరిజం అనో, ఇలాంటివి చాలా వస్తుంటాయి. సో దాన్ని వీళ్ళే ఆ హీరోల్లాగా, ఆ హీరోలు చేసేవి వీళ్ళే హీరోల్లాగా మాట్లాడేసి జనాల్లోకి వదులుతుంటారు. ఆ రప్పయ్య, ఆ పుష్ప నుంచి వచ్చిన ఈ రప్ప ఇప్పుడు పేర్ని నానికి చిక్కులు తెచ్చింది అని. అదేంటి రప్ప ఏంటి? రప్ప అన్న వాళ్ళు వేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆ రోజు మాట్లాడారు కదా. రప్పకి పేర్ని నానికి లింక్ ఏంటి అంటే, రప్ప అని పేర్ని నాని అన్వయించుకుండి ఆయన చిక్కులు తెచ్చుకున్నారు. ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన మీద కేసులు పెట్టాలి అని చెప్పి టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా ఫైర్ అయిపోతున్నారు. అసలు ఏంటి, ఏం చేశాడు? ఒకసారి బయట విందాం. బయట వింటే మీకు క్లారిటీ వస్తుంది, అప్పుడు మాట్లాడదాం. చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా. ఏంటిది? రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు ఎక్కాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడు. అరే ఇదండి ఇప్పుడు ఏ నాయకులు అయినప్పటికి కూడా ఈ రకమైన రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం. చీకట్లో కన్ను కొడితే అంతా అయిపోవాలి అంటే ఏ ఉద్దేశంతో అన్నారు? చీకట్లో ఏమైనా సిగ్నల్ ఇస్తే అంతా అయిపోవాలంటే ఎవరిని అన్వయించన్నారు? ఏ సందర్భం ఇది? రప్పాకి దీనికి అసలు లింక్ లేదు. చీకట్లో కన్ను కొడతా అంటే ఎవరికో కన్ను కొడితే పని కానిచ్చేయాలి. ఇది సర్వత్రా వైరల్ అయింది. దీన్ని తిప్పు కొడుతున్నారు. ఇది ఒక అస్త్రంగా మలుచుకుంటున్నారు కూటమి. ముఖ్యంగా వీర మహిళలు అవనియండి, లేకపోతే తెలుగు మహిళలు అవనియండి, వాళ్ళైతే చాలా సీరియస్గా దీని మీద రియాక్ట్ అవుతున్నారు. ఏంటి మహిళని ఇంత చులకం చేస్తున్నారు, ఇంత తక్కువ చేస్తున్నారు? ఒకడు ఏమన్నా అప్పుడెప్పుడో ఇప్పి చూపించాడు, ఇంకోడు అంటాడు, ఇంకోడు ఫోన్లో ఏదో చెప్తుంటారు, ఏదో ఆ కన్య ఈ కన్య అని దేవకన్యలు అందరి పేర్లు చెప్తుంటారు. ఇప్పుడు నేను కన్ను కొడితే పని అయిపోవాలి, ఎందుకురా రప్పాలన్నీ కూడాని అని చెప్పి ఏం చెప్తున్నారు. ఇక అరిచే కుక్క కరవదట. అసలు రాజకీయ నాయకులు ఎప్పుడన్నా సౌమ్యంగా ఎవరైనా మాట్లాడడం విన్నామా? సౌమ్యంగా మాట్లాడడం చూసామా? చాలా తక్కువ సందర్భాలు.
ప్రతిపక్షంలో ఉంటే నేను చెప్తున్నాను. అధికార పక్షంలో ఉన్నప్పుడు మాటలు బాగానే ఉంటాయి, వెన్నపూసలాగా సమ్మగా కమ్మగా మాట్లాడతారు. ప్రతిపక్షంలోకి వచ్చి అరుపులే ఉంటాయి. మరి అరిచే కుక్క కరవదు అంటే ఎవరు అరుస్తున్నారు? ఎవరిని కుక్కలతో పోల్చుకుంటున్నారు? వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మాట్లాడుతున్న నేపథ్యం. కరిచే కుక్క అరవదు. సరే, అందరూ వినే మాటలే. టీడీపీ ఎర్రబుక్ అంటుంటే మన వాళ్ళు రప్ప రప్ప అంటున్నారు. ఇది ఆయనకి ఆగ్రహం తెప్పించింది. సరే, రప్పరప్పలు గట్ట అవన్నీ అవసరం లేదురా. అవకాశం వచ్చినప్పుడు, మనకు వచ్చినప్పుడు, మన పాలన వచ్చినప్పుడు మంచిగా చేద్దాము. ఎవరన్నా మన రప్ప రప్ప అని అడిగితే అప్పుడు చూసుకుందాము. కానీ మనం ఎందుకు ఆ రకంగా అని మాట్లాడాలి. అంతేకాకుండా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కరాలో వాళ్ళని కరిసియండి, దాన్ని ఎవరికైనా పర్మిషన్ అడగాల అని చెప్పి ఒక మాజీ మంత్రి ఇచ్చే మెసేజ్. ఇది చాలా వింతగా ఉంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు, రాజకీయాలని. ఎందుకు రెచ్చగొడతారు? ఇప్పుడు సరే, మీరు అధికారం ఎప్పుడు వస్తుంది? 29కి వస్తుంది. ఓకేనా? 2029కి మీకు అధికారం ఒకవేళ వస్తే, మీరు గెలిస్తే, అప్పుడు ఎవరినో ఒకరిని కాలడమో కరగకపోవడమో ఏదో చెద్దిరి. కానీ మరి మీరు ఈ మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నారే, ఇంకా 4 సంవత్సరాలు కనిపించుకోవాలా? ఒకసారి ఆలోచించండి. ఒరే, వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళి కలుస్తారట్రా, 4 సంవత్సరాల తర్వాత కరిసేస్తారు. ఈ లోపల మనమే కరిసేద్దాం, మనమే పిక్కలాగేద్దాం అంటే పరిస్థితి ఏంటండి మీ ఫాలోవర్స్ది? మీరు 4 సంవత్సరాల తర్వాత విషయం అని అనుకోరు వాళ్ళు. ఇప్పటి నుంచే మనం హీరోలు అనుకుంటారు కార్యకర్తలు. పాపం అమాయకులు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి తెలీదు కేసులు ఎలా ఉంటాయో, లోపలికి వెళ్తే పరిస్థితి ఏంటో, కుటుంబాలు ఎలా ఛిద్రమైపోతాయో. చాలామంది కార్యకర్తలు లోపలికి వెళ్ళిన వాళ్ళకి తెలుసు ఆ పెయిన్. వాళ్ళు ఏ తప్పు చేయరు. ఏదో తప్పులు చేసి, మోసాలు చేసి, మర్డర్లు చేసి, మానభంగాలు చేసి వాళ్ళు వెళ్ళడం కాదు. ఈ ధర్నాలు చేసి, ఈ ఫ్లెక్సీలు చింపుకుని, చిన్నవి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కేసులు పడతాయి. ఒక్కసారి కేసుతో లోపలికి ఎవరైనా వెళ్ళాడు అనుకోండి, యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వాళ్ళ జీవితం నాశనం అయిపోయినట్టేనా? వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా రోడ్డును పడ్డట్టేనా? ఎందుకు ఆ చిన్న సూక్ష్మాన్ని విస్మరిస్తున్నారు? ఎందుకు మీరు వాళ్ళు రెచ్చగొట్టిస్తున్నారు? ఈయనైనా కాదు, పేరు నాని అనే కాదు, లేకపోతే కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అధికారంలో ఉన్న వాళ్ళన్నా సరే, ఎందుకు రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు? అంటే వాళ్ళు మీ వెనకాతలు తిరిగి, మీ జెండా మోసి, మీకు సలాములు కొట్టి, మీకోసం మొక్కులు చెల్లించుకుని, మీకోసం యాత్రలు చేసుకుని, మీకోసం వాళ్ళకు ఉన్నదంతా తగలబెట్టుకుని, మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఇదా? మీరు అధికారంలోకి వస్తే ఏదైనా మంచి చేయండి, 4 పనులు చేసి పెట్టండి, 4 ఉద్యోగాలు ఇప్పించండి, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అంతేగాని రప్ప కడిసిరా, నువ్వు ఎవరిని గడిస్తే కడిసి, నో ప్రాబ్లం అని చెప్పి మెసేజ్లు ఇస్తే వాళ్ళ బతుకులు ఏమైపోవాలి? ఎవడన్నా కార్యకర్త అన్న వాళ్ళు లోపల ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చూస్తుంటాం మనం పరామర్శని, ఆ పేపర్లో చదివితే తెలుస్తుంది. ఏ నాయకుడు వాళ్ళని కాపాడుతున్నాడండి? ఏదన్నా కేసుల్లో కానీ ఇబ్బందులు కానీ పడతాయి. ఎంతమంది నాయకులు నిలబడుతున్నారు కార్యకర్తలు వెనకాతల? మరి కార్యకర్తలకు అర్థం కావట్లేదా? గతాలన్నీ మర్చిపోతుంటారా? కొన్ని అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి సాయం చేస్తుంటారు? అధికారులు లేనప్పుడు ఎలా మాట్లాడతారో, అధికారులు ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడుతుంటారు, అదంతా కూడా అందరికీ తెలిసిన అంశమే. కానీ ఎవరికి వాళ్ళు మర్చిపోతారు. మనిషి అంటే అంతేమో, మనుషులంటే ఇలాగే ఉంటారేమో, మతిమరుపు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, మంచి కంటే చెడు ఎక్కువ ఎక్కుతుంటుంది. పేరుని నాని మళ్ళీ కోరి తెచ్చుకున్నారు. ఆయన మాటలకి కేసులు పెడుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనే అరెస్ట్ చెయ్యాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ రప్పాలు, ఈ కన్ను కొట్టుకోవడాలు, ఈ కరవడాలు, ఇవి కాకుండా నిజంగా కూటమి ఏదైనా తప్పులు చేస్తే రాజధాని అంశమో, పోలవరం అంశమో, లేకపోతే ఉద్యోగుల అంశమో, మహిళల అంశమో, ఇలాంటి దాని మీద మీరు అరవండి, కరవద్దు ఎవరిని, అరవండి. ఆరడం వేరే రకంగా ఉండాలి కానీ కన్ను కొట్టడం గురించి అరవకూడదు, కుక్కల్లా కరవడం కోసం అరవకూడదు అని పేరు నాని గారికి హితబోధ చేస్తున్నారు నెటిజన్లు, విశ్లేషకులు. ఆయన అవన్నీ పట్టించుకునే స్టేజ్లో ఉంటారు. ఆయన ఏం అరాలంటే అదే అరుస్తారు, ఏం కారాలంటే అది కలుస్తారు. కానీ ఇవన్నీ చేయాలంటే 4 సంవత్సరాలు ఆగాలి. ఇప్పుడు ఏం అడిసినా ఏం కడిసినా ముప్పు తప్పదు అంటూ వార్నింగ్స్ వెళ్తున్నాయి.